కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. అరకు ప్లాన్ చేద్దాం రేపు. అరుక ఇక్కడే చెల్లి తడుకోలేకపోతుంటే అరుకు వెళ్తాడు. నువ్వు ఎప్పుడెంతరా రావు అయితే. అయినానా మన ఊర్లో పండుగ చేస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి పండుగ. దేవుడిని చేసి ఊరేగించడం అంట రేపు. పండుగ చేస్తే రావా? పండుగ చేస్తే ఎలా వెళ్తుంది? దెబ్బలు పడతాయిరా అన్న. ఇక్కడ వైన్ షాప్ ఎక్కడన్నా? స్ట్రైట్ తీసుకొని అలాగా, లెఫ్ట్ తీసుకొని అలా, రైట్ వెళ్ళన్నా. అలాగా సరే అన్న, థ్యాంక్ యూ. తాగుతులా ఉన్నాడు. నీలో ఎలా ఉంది? ఎట్లా ఉంటుంది దానికి? తమ్ముడు చూడరా, లొకేషన్ చాలా అందంగా ఉంది. చూడరే లొకేషన్ చాలా అందంగా ఉంది. పోదామా? చెప్పరా. ఎందుకు బే? అరే పండుగ ఊర్లోనే బే. చెల్లవా గుడు ఎన్నిసార్లు గుడితో గురువారం ఎలా ఉన్నాడు రా? వాడినా ముసలిడు బిడిసిపోతాడు. ఎక్కడికి బాబు? గుడికి రా. ఏంట్రా బాబు, గుడిలో దేవుళ్ళు లేని దేవుడు గురించి ఆలోచించడం. లేని దేవుడి కోసం తాపత్రయమా? మొన్న ఒకడు వచ్చి వైన్ షాప్ ఎక్కడంటే ఏం చెప్పు? రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, లెఫ్ట్ వెళ్ళమని చెప్పావు కదా. అక్కడ వైన్ షాప్ ఉందో లేదో నువ్వు చెప్పిన మార్గం వెళ్ళి చూస్తేనే కదా వాడికి దొరుకుతుంది. నేను చెప్పింది నిజమే. అలాగే దేవుడిని చేరుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో ప్రయాణిస్తేనే కదా దేవుడు ఉన్నాడో లేదు తెలుస్తుంది. అంతేగాని ఇలా మూర్ఖంగా ఉండి మాట్లాడటం కరెక్ట్ కాదు. భగవంతుని చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం మరియు ఆత్మ నివేదన. ఇవన్నీ చేశాకే దేవుడు చేరుకోగలరు.